ఆకాశవాణి శ్రోతలకు శుభాకాంక్షలు. ఈసారి మనం ఒక విశిష్ట వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. కంచెర్ల గోపన్న అసలు పేరు కలిగిన భక్త రామదాస్ గురించి, ఆయన వ్రాసిన కీర్తనల గురించి తెలియని వారు ఉండరు. శ్రీరాముని తన హృదయంలో నిలుపుకుని ఆ రాముడి దర్శనానికి పరితపిస్తూ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఎన్నో వేల కీర్తనలు పాడిన రామదాసుకు ఎట్టకేలకు శ్రీరాముని దర్శనం లభించింది. ముత్యాల హారాలు మెరయిచుండగా ధనుర్బాణాలు ధరించి సీతా సమేతుడై వచ్చిన శ్రీరామచంద్రమూర్తి దర్శనం ఇవ్వగానే ఆనందబాష్పాలు రాలుస్తూ పరమానందంతో వ్రాసిన పాట ఇది. అయితే అదే దర్శనం మనకి కూడా కలగాలని పరితపిస్తూ అంతే అందంగా స్వరకల్పన చేసిన వారు సంగీత కళానిధి నాదయోగి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు. మరి మీరు కూడా ఒక్కసారి వినండి ఆ పాట. కంటి నేడు మారాముల, కంటి నేడు మారాముల, కనుగొంటి నేను మారాముల, కంటి నేడు మారాముల, కనుగొంటి నేను మారాముల, కంటి నేడు మారాముల, కంటి నేడు భక్త గణముల బ్రోచు మా ఇంటి వేలుపు భద్రగిరి నున్నవాణిని, కంటి నేడు భక్త గణముల బ్రోచు మా ఇంటి వేలుపు భద్రగిరి నున్నవాణిని, కంటి నేడు మారాముల, కనుగొంటి నేను మారాముల, కంటి నేడు మారాముల, చెలువొప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువు తీరిన మా కోదండరాముని, చెలువొప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువు తీరిన మా కోదండరాముని, కంటి నేడు మారాముల, కనుగొంటి నేను మారాముల, కంటి నేడు మారాముల, తరణి కుల తిలకుని ఘన నీల గాత్రుని, కరుణారసము కురియు కనుదోయి కలవాని, తరణి కుల తిలకుని ఘన నీల గాత్రుని, కరుణారసము కురియు కనుదోయి కలవాని, కంటి నేడు మారాముల, కనుగొంటి నేను మారాముల, కంటి నేడు మారాముల, కురుముంజి ముత్యాల సరములు మెరయగా మురిపెంపు చిరునవ్వు మోము కలిగిన వాణి, కురుముంజి ముత్యాల సరములు మెరయగా మురిపెంపు చిరునవ్వు మోము కలిగిన వాణి, కంటి నేడు మారాముల, కనుగొంటి నేను మారాముల, కంటి నేడు మారాముల, కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప శరచాపములు కేల ధరించు స్వామిని, కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప శరచాపములు కేల ధరించు స్వామిని, కంటి నేడు మారాముల, కనుగొంటి నేను మారాముల, కంటి నేడు మారాముల, ధరణిపై శ్రీరామదాసునే లెడువాని పరమ పురుషుండైన భద్రగిరి స్వామిని, ధరణిపై శ్రీరామదాసునే లెడువాని పరమ పురుషుండైన భద్రగిరి స్వామిని, కంటి నేడు మారాముల, కనుగొంటి నేను
మారాములా కంటి నేడు మారాములా మారాములా శ్రీరాములా. బాగుంది కదండి. ఆ పాటలోని అర్థాన్ని గ్రహిస్తూ అలా పాడుకోగలిగితే మనకి కూడా రాములవారి దర్శనం అయినట్లే కదండి. నెయ్యమునకు నిర్వచనము, నేతి మిఠాయి వంటి సంగీతానికి ప్రతిబింబము అయిన నాదయోగి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు ఒకసారి తిరువయ్యూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పంచరత్న కీర్తనలు పాడుతున్న సమయంలో ఆయనకి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, త్యాగరాజస్వామి వ్రాసిన అనేక వేల కీర్తనల్లో రత్నాల్లాంటి 5 కీర్తనలను ఎంచుకుని పంచరత్న కీర్తనలుగా దేశ విదేశాల్లోని వారు పాడుకుంటున్నట్లుగానే మన తెలుగునాట పుట్టిన తెలుగువాడైన భక్త రామదాసు వ్రాసిన ఎన్నెన్నో కీర్తనల నుండి రత్నాల్లాంటి ఒక 9 కీర్తనలను రామదాసు జయంతి రోజున భద్రాచలంలో రాములవారి సన్నిధిలో ఎంతోమంది శిష్య ప్రశిష్యుల చేత పాడించగలగాలి అని ఆయనకి వచ్చిన ఆలోచన. అలా మనసులో మెదలగానే వెంటనే, అంటే 2009లోనే ఆ ఆలోచనకి శ్రీకారం చుట్టారు. దీనిని శ్రీచక్ర సిమెంట్ వాళ్ళు అక్కడ, అంటే భద్రాచలంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వారి మహద్భాగ్యంగా భావిస్తూ అంచెలంచెలుగా పెరుగుతున్న భక్తజన సందోహం యొక్క నవరత్న కీర్తనల గానామృత ప్రవాహం దశ దిశలా వ్యాపింపజేయడంలో పూర్తిగా సఫలీకృతులయ్యారు. 1927లో జన్మించిన నాదయోగి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు శ్రీరాముడికి తన జీవితంలో ఎలాగైనా అష్టోత్తర శత స్వర పుష్పాలను, అంటే 108 కీర్తనలకు స్వరకల్పన చేసి రాముల వారికి సమర్పించాలని మనసా వాచ కర్మణా శ్రమించారు. చివరి రోజులలో ఆరోగ్యం సహకరించకపోయినా పట్టుదలగా ఆ శ్రీరాముడి దయ వలన పూర్తి చేసి రాముల వారికి అంకితమిచ్చిన స్వర బ్రహ్మ ఆయన. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు ముందుగా వయలిన్ విద్వాంసులు, తర్వాత పూజ్యులు గురువుగారైన శ్రీ పినాకపాణి గారి వద్ద శాస్త్రీయ సంగీతం ఎంతో బాగా పరిపూర్ణంగా నేర్చుకోవడమే కాక అంతే బాగా శిష్యులకు కూడా నేర్పి వారి శిష్యుల ద్వారా ప్రశిష్యుల ద్వారా కూడా సంగీతాన్ని వ్యాప్తి చేస్తున్న చిరస్మరణీయులు నాదయోగి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు. శంకరాభరణం శంకర శాస్త్రికి నాదయోగి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి చెప్పాలంటే చాలా పోలికలు కనపడతాయి. సాంప్రదాయానికి క్రమశిక్షణకు మారుపేరు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు. ఒక చిన్న అపస్వరం వచ్చినా సహించేవారు కాదు. అందుకే ఆయన శిష్యులు కూడా సానపెట్టిన వజ్రంలాగా మెరుస్తూ వారు పాడిన పాటల్లో కూడా ఆ మెరుపులను, ఆ సొగసులను శ్రోతల వీణులకు విందు చేయడంలో విజయం సాధించారు. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు, శ్రీమతి శోభారాజు గారు ప్రథమ శిష్యులు కాగా, ఇంకా శ్రీ మల్లాది బ్రదర్స్, శ్రీ చైతన్య బ్రదర్స్, శ్రీమతి లలితా చంద్రశేఖర్ గారు, శ్రీమతి శేషలత గారు, శ్రీ సరస్వతి విద్యార్థి గారు, శ్రీమతి శారద గారు, శ్రీమతి లహరి గారు, శ్రీమతి శ్రీనిధి గారు, ఇంకా ఇంకా చాలామంది సంగీతం అనే కీర్తి కిరీటంలో ధగధగమనే రత్నాల్లాగా మెరుస్తూ తమ గాన మాధుర్యంలో ప్రజలను ఓలలాడిస్తున్నారు. వీరందరి వలన మన తెలుగు రాష్ట్రం కూడా సారసాక్షిని సుస్వరంలో సన్నతిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం సంతోషించవలసిన విషయమే కదండి. నాదయోగి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు 88 తమ జీవితకాలంలో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా సంగీతం గురించే జన్మించి ఎన్నో నేర్చుకున్న వాటిని నేర్పించి మరెన్నో అన్నమయ కృతులకు కూడా స్వరకల్పన చేసి జీవితాన్ని పూర్తిగా సార్థకం చేసుకున్నారు. ఆయన బిరుదులైన నాదయోగి, సంగీత కళానిధి మున్నగునవి వారి పేరుతో పెనవేసుకుని ఆ పేరుకు మరింత వన్నె తెచ్చాయి. వారి కాలంలో మనం కూడా ఉండడం అన్నది మన అదృష్టం.
మనందరినీ సుస్వర గాన మార్గంలో నడిపిస్తున్న ఆయన గురించి తెలుసుకుని మనసా శిరస వందనాలు అర్పించడం అన్నది మన విధి. అంతే కదండి మరి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ధన్యవాదాలండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.